హాయ్ హలో నమస్తే అండి. కొంచెం ఉప్పు కొంచెం కారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. సో బామ్మగారు చక్కగా 2-3 ఐటెంలు చేసి చూపించారు మాకు. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మూడో ఐటెం ఏం చేయబోతున్నారు? నూనె వంకాయ, నెల్లూరు నూనె వంకాయ. సో మొదలెడదామా? ఓకే. మొదలెట్టే ముందు సో మేడం మీకు ఏమవుతారు? కూతురు. మీ పేరండి? కన్యాకుమారి గారు. ఎక్కడుంటారు? ఒంగోలులో ఉంటారు. సో హైదరాబాద్కి రావడానికి కారణం? మా బాగున్నాడని మా మనవాడు చూద్దామని వచ్చాము. సో గుడ్. మీరు కూడా ఏమైనా చేస్తుంటారా? అమ్మగారి దగ్గర నేర్చుకుని ఏమైనా చెప్తూ చేస్తుంటారా? లాగా మాకు రావండి. ఓకే గుడ్. సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. నెల్లూరు నూనె వంకాయ అండి. సో నెల్లూరు నూనె వంకాయ ఎలా తయారు చేయాలి, ఎంత టైం పడుతుంది అన్నది మనం ఒకసారి చూద్దాం. ముందుగా తీసుకోవాల్సినది వంకాయలు. ఓకే. ఇది ఏంటంటే వంకాయలు అంటే 2 రకాలుగా ఉంటాయి. తెల్ల వంకాయలు. వెరీ గుడ్. దీని నెక్స్ట్ అండి? నెక్స్ట్ మిరపకాయలు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు అన్ని వేయించుకోవాలి. అన్ని వేయించేసుకోవాలా? ఓకే. అన్ని వేయించినాక పౌడర్ ఇలా వస్తుందన్నమాట. అంత చేసిన తర్వాత ఈ మిశ్రమం పౌడర్ ఇలా అవుతుందండి. సో ఈ పౌడర్ అవ్వడానికి ముందు చేయాల్సింది ఏంటంటే తను చెప్పినవన్నీ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత వచ్చే మిశ్రమం ఇలా ఉంటుంది. నెక్స్ట్ అండి? నెక్స్ట్ చింతపండు పులుసు పోసి దీంట్లో చింతపండు పులుసు, ఉల్లిపాయలు, వెల్లుల్లి తాలింపు వేసి అన్ని వాడతాలి. ఓకే. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆయిల్ వేసేసుకొని తాలింపు పెట్టాలండి. తాలింపు పెడితే అది ఈ రకంగా అవుతుంది. సో మా అమ్మమ్మ గారు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఈ పదార్థం, ఈ మిశ్రమాన్ని చూశారు కదా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారో చూద్దాం. ఓకే. వంకాయలు తీసి అక్కడ పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ అండి? నెక్స్ట్ దీంట్లో ఈ పౌడర్ వేయాలి. ఈ పౌడర్ మిక్స్ దీంట్లో పౌడర్ వేయాలి. దాన్ని తీసి దీంట్లో వేయాలి. అండి చక్కగా వేసేసిన తర్వాత కొద్ది వాటర్, చింతపండు. సో వాటర్ పోసేసుకున్న తర్వాత దాన్ని బాగా ఉప్పేసి చింతపండు పులుసు పోయాలి. వెరీ గుడ్. సో దీన్ని మొత్తం కలిపేసుకోండి. నెల్లూరు నూనె వంకాయకి మిశ్రమం సిద్ధమవుతుంది అన్నమాట. సో మొత్తం అలా దగ్గరికి వేసేసుకొని దీనికి టైం ఏమైనా పడుతుందండి? లేకపోతే ఊరికే కలిపేసుకున్న తర్వాత మొదలెట్టడమేనా? అంటే అన్ని ఏగిచ్చి పెట్టుకున్నాం కదా, ముందుగా ఏంచి పెట్టేసుకోవడం వల్ల పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉంది. ఓకే. దీన్ని అంతా దాంట్లో కూరాలి. కాయలు 4 పక్షాలుగా తరుక్కొని ఓకే దాంట్లో కూరాలి. దాంట్లో ఇమర్చాలండి మొత్తం మనం తీసుకున్న మిశ్రమాన్ని మొత్తం. సో ఒక్కో దాంట్లో ఎంతైతే స్టెఫ్ కావాలో అంత పెట్టేసుకోవడం. సో ఇది కూడా మీరు సొంతంగా చేసిందేనా, ఎక్కడన్నా చూసి నేర్చింది? మీకు సొంతంగా నేర్చింది. నాకు తెలిసి 1 సంవత్సరంకి కావాల్సిన స్టఫ్ మీ దగ్గర ఉందండి మేము వస్తే. రావాలే కానీ అంటే దగ్గర చాలా ఐటమ్స్ రెడీ చేసుకోవడానికి ఉందన్నమాట. అదే చెప్పేది, మీరు రావాలే కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతకంటేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఇది అలా చేసిన తర్వాత చేయాల్సింది నూనెలో వేయించుకోవడమేనండి? కుక్కర్లో పెట్టి. ఓ కొంచెం నేను ఆవేశపడ్డాను. నూనెలో వేయాలని అనుకున్నాను కానీ కాదండి. దాన్ని పేరుకు మాత్రం నూనె వంకాయ అంటే, కాకపోతే దాన్ని కుక్కర్లో పెట్టాలంటున్నారు. వేస్తారు మొత్తం. వాటర్ కూడా ఏం పోయాల్సిన అవసరం లేదు కదండి? పోయాలా? ఓ నాకు కొద్దిగా తెలిసిందనమాట. మిగిలినది మొత్తం అంత పైన అది గ్రేవీ వస్తుంది అన్నమాట. ఓకే, వెరీ గుడ్. సో వేసారండి వాటర్, గ్రేవీ రావడానికి. ఓకే, ఇదండి వాటర్. దీంట్లో చింతపండు కలిపి దాని మీద పోయాలి. అంటే ఇది పులుపు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కదండి, అలా అవునా? అంటే పులుపు కారం అన్నీ ఉంటాయి. ఓహో. సో ఇవన్నీ వేసిన తర్వాత పసుపు వేయడం, దానిపైన పసుపు, కాయలకు సరిపడా ఉప్పు. అంటే ఇందాక ఉప్పు వేసింది కారానికి సరిపడా. ఓ కొంచెం కొద్దిగా ఇప్పుడు కాయలకు సరిపడా ఉప్పు వేయాలి. ఓకే. కాయలకి ఎంత అయితే పడుతుందో అంత ఉప్పు వేసుకోవడం. ఓకే, చక్కగా మూత పెట్టేశారండి. మరి చాలా స్ట్రాంగ్గా కూడా ఫిక్స్ చేశారు అమ్మమ్మ గారు. స్టవ్ వెలిగించేశారండి.
3 విజిల్స్ రావాలి. సో 3 విజిల్స్ తర్వాత కొంచెం మంట తగ్గించాలి. తర్వాత మంట తగ్గించాలి, అంటే మాడిపోకుండా లోన ఉడకడానికి. ఓకే, గుడ్. సో దీనికి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో బామ్మగారు, గుత్తు వంకాయల్లో మరి చక్కగా మీరు చెప్పినట్టు మనం మిశ్రమాన్ని మొత్తం అందులో అమర్చాము, దాంట్లో అలాగే కుక్కర్లో పెట్టాము. 3 విజిల్స్ అన్నారు, 3 విజిల్స్ అయిపోయాయి. దాని తర్వాత ఏం చేయాలి మీరు చెప్పాలి. వెయిట్ తీయాలి. వెయిట్ తీయాలా, మెల్లిగా తీయండి. ఓకే, వావ్, మంచి స్మెల్ అండి. సో మొత్తం మీద మీరు చెప్పినట్టు వంకాయ పదార్థం రెడీ అయిందండి. దీనికి ఒక నామకరణం కూడా చేశాము. అది నామకరణం మీ నోట్లు చెప్పండి. నూనె నెల్లూరు నూనె వంకాయ. నెల్లూరు నూనె వంకాయ అండి. సో నెల్లూరు నూనె వంకాయ రెడీ అయింది. తినడానికి నేను కూడా రెడీ అయ్యాను, చాలా తినేస్తున్నాను ఈరోజు. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలంటే నేను ఎలా చేయాలి? రైస్లో తీసుకుంటే బాగుంటుంది. రైస్లో. వావ్, మంచి స్మెల్ అండి. చూడగానే నిజంగా ఎంత తిన్నా కూడా నోరు ఊరిపోతూ ఉంది. ఏ ఐటమ్ చేసినా కూడా. మరి అమ్మమ్మ గారు అలా చేస్తున్నారు, అలాగే వసంత గారు కూడా అలాగే చేసి వెళ్ళారు. సో మొత్తానికి నేనైతే రెడీగా ఉన్నానండి మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయడానికి. సో చూద్దాం. సో రైస్లో వేసి తినాలని చెప్పారు. మరి మీ అందరి నుండి నేను చేస్తున్నాను. వావ్, నిజంగా అండి చాలా 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 బాగుంది. అంటే నేను ఇన్నిసార్లు చాలా చెప్పడానికి కారణం ఒకటేనండి, దేనికి ఉండాల్సిన టేస్ట్ దానికి ఉంటా ఉంది. దీంట్లో ఏంటంటే మరి అమ్మమ్మ గారు చెప్పినట్టు ఇది రైస్ లేకుండా కూడా తినడానికి చాలా ఈజీగా అవకాశం ఉందండి. సో అందుకని చాలా చక్కగా చేశారు. మరి ఈ వంకాయని నేను తినడం కాదండి, ఇంట్లో మీరు కూర్చొని చూస్తున్నారు కాబట్టి చక్కగా మీరు కూడా రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేస్తారు, ఎంత టైంలో చేస్తారు అన్నది కూడా మీకు మరొకసారి. మరి ఈలోపు నేను ఇంకొక స్పూన్ లాగిస్తున్నాను. దీని పేరు మరొకసారి అమ్మమ్మగారు గుర్తు చేస్తారు. నెల్లూరు నూనె వంకాయ. నెల్లూరు నూనె వంకాయ రెడీ. నెల్లూరు నూనె వంకాయ. తెల్ల వంకాయలు 12, తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, మినప్పప్పు. స్టఫ్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, ధనియాలు, కొబ్బరి పొడి, ఎండుమిర్చి, ఉప్పు,